ఏ ఊరు ఇది? దానిగూడని. ఈ ఊరే. అయితే ఫస్ట్ నెల వచ్చారు. ఫస్ట్ నెల వచ్చి ప్రార్థన చేసుకున్నాను. మరి నా పెద్ద కుమారుడు విషయంలో వారి కుటుంబంలో సమస్యల వల్ల నేను ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు అలాగే ఉన్నానండి. ఉండి మళ్ళీ 2వ నెలలో మళ్ళీ బాబుకి గుండు ఆటోటాక్ వచ్చిందండి. వచ్చినప్పుడు నేను వచ్చి ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకుని, తండ్రి నా కొడుకుని బ్రతికించిన ఆయన ఈ సన్నిధానంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అనేసి అనుకున్నాను. అయ్యగారు మరి మా ఇంటికి వచ్చాడండి. అయ్య బాబు నా కొడుకు అయితే ఇలా ఉన్నాడండి, ఎంతైనా తప్పలేము అంటున్నారండి. అయినప్పటికీ దేవుడు ఆయన నిజంగా పర్వాలేదు, కొడుకు బాగానే ఉంటాడు అనేసి ప్రార్థన చేసి మరి ధైర్యం ఇచ్చారండి. ఆయన తాగారండి. తాగినప్పుడు బాబుకి భారంగా ఉండేదంటండి ముందు. అది బరువుగా ఉన్నదప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత లోనికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి తైలం ఇచ్చారు. తైలం ఇచ్చిన తర్వాత తాగిన తర్వాత ఎలా ఉందా? తైలం పెట్టించేసాక పడుకొని బాబు అనేసి నేను పైకి వెళ్ళిపోయి పడుకున్నానండి. ఆ బాబు అంత బలహీన స్థితిలో ఉన్న తెల్లజాముని మోకరించి ప్రార్థన చేసుకుని మళ్ళీ తైలం. ఇప్పుడు ఆ గుండె బరువు లేదు, ఇప్పుడు అప్పుడు లేదు, అప్పుడు దేవుడు స్వస్థ ఇచ్చాడు. పొద్దుటండి నేను పొద్దుట బాబు దగ్గర లేనండి, నేను పైకి వెళ్ళిపోయి పడుకున్నానండి. అమ్మా నేను తెల్లజాములు లేచి మోకరించి ప్రార్థన చేసుకుని మళ్ళీ నేను తైలం తాగానమ్మా అన్నాడు. మరి ఎలా ఉంది బాబు అంటే, నాకు గుండంతా బరువుగా ఉండేదమ్మా, నాకు గుండంతా ఏదో తీసేసినట్టు అయిపోయిందమ్మా, నాకు అంతా బాగున్నదమ్మా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన కొడుకు జీవితంలో ఎంత దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఒక్క నెల రావడంతోనే దేవుడు తన కొడుకు జీవితంలో చాలా అద్భుతం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. మన ప్రేరాయలు ద్వారా దేవుడు ఎంతో అద్భుతం చేశాడని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పలు కొట్టాల. ఎక్కడ ఉంది? ఇలా రండి. దేవుడు మీకు ఇంత మేలు చేస్తే అక్కడ కూర్చుంటారా? వెళ్ళరండి, వెళ్ళరండి. మీకు అప్పుడు తైలం తాగేంత వరకు మీకు కొంచెం బరువుగానే ఉండేది, కానీ తైలం తాగిన తర్వాత మీకు ఆ బరువు దిగిపోయిందా? ఇప్పుడు బాగా బరువు అయితే లేదండి. ఏసు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి వేసినా మనం పడతాం. మీరు దేవునికి నమ్మకంగా ఉండండి. మందిరానికి రండి, దేవుని నమ్ముకోండి. దేవుడే అన్ని మీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. గట్టిగా దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి దేవుని నామానికి మాత్రమే మహిమ వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.